హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే చూసినట్లయితే ఉద్యోగులకు గుడ్ న్యూస్, 12% డిఏ పెంపు, భారీగా పెరిగిన జీతం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 3% పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇదే డిఏ విషయంలో శుభవార్త అందించింది. మరికొందరు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా వర్తించేలా ఆదేశాలు జారీ చేసింది. అంటే 5, 6వ వేతన సంఘాల ప్రకారం ఇప్పటికే జీతాలు అందుకుంటున్న పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉద్యోగులకు భారీ ప్రయోజనం కలగనుంది. ఇక కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల అంటే నవంబర్ 7వ తేదీన ఓ మెమోరాండం జారీ చేసింది. దీని ప్రకారం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉద్యోగులు ఎవరైతే 5, 6వ వేతన సంఘాల ప్రకారం జీతాలు అందుకుంటున్నారో వారికి డిఏ పెరిగింది. 6వ వేతన సంఘం ప్రకారం జీతాలు అందుకుంటున్న ఉద్యోగుల డిఏ 239 నుంచి 246% పెరిగింది. ఈ డిఏ పెంపు జూలై నుంచి అమల్లోకి రానుంది. అంటే 6వ వేతన సంఘం ప్రకారం 7% డిఏ పెరిగింది. అంటే కనీస వేతనం 43,000 ఉన్న ఓ ఉద్యోగి గతంలో 239% డిఏ ప్రకారం 1,02,770 రూపాయలు అందుకుంటే ఇప్పుడు కొత్త డిఏ 246% ప్రకారం 1,05,780 రూపాయలు అందుకోనున్నారు. అంటే నెలకు నేరుగా 3,000 పెరిగింది. ఏడాదికి 36,000 జీతం పెరగనుంది. ఇక 5వ వేతన సంఘం ప్రకారం ఉద్యోగుల డిఆర్ఎస్ అలవెన్స్ 443% నుంచి 455% పెరిగింది. ఇది కూడా జూలై 2024 నుంచి వర్తిస్తుంది. అంటే డిఏ నేరుగా 12% పెరిగింది. అదే 7వ వేతన సంఘం ప్రకారం ఉద్యోగుల డిఏ, పెన్షనర్ల డిఆర్ అనేవి 50 నుంచి 53% అంటే 3% పెరిగింది. ఇక జూలై నుంచి డిఏ లెక్కించి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ, డిఆర్ పెంపు అనేది ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలను తట్టుకునేందుకు ఏడాదికి 2 సార్లు కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది.